వి హనుమంతరావు ఒకసారి ప్రధానంగా కనిపిస్తే బట్టి విక్రమార్క నాకు ద్రోహం చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ సంచలన ఆరోపణలు. ఖమ్మం లోక్సభ సీట్ తనకు రాకుండా అడ్డుపడుతున్నారు. బట్టి పార్టీలో ఈ స్థానంలో ఉన్నాడంటే అందుకు నేనే కారణం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాకు న్యాయం చేయాలంటూ ఇక వి హనుమంతరావు గారు ప్రధానంగా నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆయన బాధనంతా వెళ్ళగక్కున్నటువంటి పరిస్థితి. సో వి హనుమంతరావు గారు ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ ఎంపీ. సో అటువంటి సీనియర్ నాయకులు ఒక బీసీ బిడ్డ నిజంగా కాంగ్రెస్ పార్టీలో బాధపడుతున్నాడు. ఖమ్మం సీటు నాకెందుకు ఇవ్వరు, నాకు ఖమ్మం సీటు ఇవ్వకుండా బట్టి విక్రమార్క గారే నన్ను అడ్డుకుంటున్నటువంటి ఓపెన్ కామెంట్స్ అనేది ఇలా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. మరి మరోవైపు బట్టి విక్రమార్క గారు సో వి హనుమంతరావు గారికి టికెట్ ఇస్తే గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా ఆయనకు టికెట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశం మాకు కూడా ఉన్నట్టు ఆయన బట్టి విక్రమార్క గారు కామెంట్ చేస్తూ ఉన్నారు. సో అటు బట్టి విక్రమార్క, ఇటు వి హనుమంతరావు ఒకరి మీద ఒకరు కామెంట్ చేస్తూ ఉంటే కొంత కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం సీట్పై కొంత చర్చ అయితే నడుస్తూ ఉంది. ఒక రకమైనటువంటి ఖమ్మం సీట్ అనేది హాట్ టాపిక్గా మారింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ హైకమాండ్ మరి ఈ నేతలను ఎట్లా బుజ్జగిస్తుంది, సో ఎట్లా సంధి కూరుస్తుంది, ఖమ్మము టికెట్ ఎవరికి ఇవ్వబోతుంది అనేది ఒక రకమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. సో చూద్దాం. వి హనుమంతరావు మాత్రం పాపం ఎమ్మెల్యే టికెట్ ఆశించలేదు, ఇక ఇతర ఏ పదవులు ఆశించలేదు. ఖమ్మం ఎంపీగా నేను పోటీ చేస్తా, నేను బరిలోకి దిగుతా, నాకు ఒక అవకాశం ఇవ్వండి, బీసీ బిడ్డగా నేను ఖచ్చితంగా గెలుస్తా అంటూ ఆయన ఒక రకమైనటువంటి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాడు. మరోవైపు బీసీలకు అన్యాయం జరుగుతుంది, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు మీరు న్యాయం చేయాలి అంటూ ఆయన బాధపడ్డటువంటి తీరు మనకు కనిపిస్తూ ఉంది. గతంలో కూడా గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశలో నాది ఎంతో ప్రయత్నం చేశా, ఇంత వయసు పైబడినా కూడా యాక్టివ్గా అందరికంటే హుషారుగా పనిచేసినటువంటి వ్యక్తిని నేను, ఇక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వాళ్ళ అయ్యారంటే ఆయన గెలుపులో నాది కొంత ప్రాధాన్యత ఉన్నది, ఆయనకు నా మద్దతు తెలిపిన, ఆయనకు సపోర్ట్గా ఉన్నట్టు కూడా విహెచ్ బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. సో మరి విహెచ్ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎట్లా బుజ్జగిస్తుంది, ఖమ్మం సీట్ను ఎవరికి ఇస్తుంది అనేది చూడాలి, మరి ఏం జరగబోతుంది అనేది.